నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణం నిధగే నిధగేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद गोविंद गोविंद. अद्य श्री भगवतो महापुरुषस्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुणं विशेषणं विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्यां देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं मम. ఇప్పుడు మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి, మీ యొక్క పేరు స్మరించుకోండి, మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి, మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. యాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసం అహం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అపార కృపా సముద్రుడు వెంకట విష్ణు యొక్క దివ్య సాన్నిధ్యం అభయం ఆయురారోగ్యం ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థం కామ్యమోక్షం చతుర్విధం పురుషార్థం సిద్ధ్యర్థం సత్సంతానం సౌభాగ్యం सिद्ध्यर्थम राजद्वारे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थम श्री श्रीनिवास स्वामिनः परिपूर्णम अनुग्रहम कृपाकटाक्षम वीक्षणाम सिद्ध्यर्थम लोकक्षेमार्थम श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र उक्तमार्गेण आचार्य मुखेन अहं कारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु.
రక్షమాం రక్షమాం అని స్మరిస్తూ ఉంటే చిన్నారులతో సహా ఆబాల గోపాలమంతా ఆ దేవదేవుని తిరుకల్యాణ వైభవాన్ని వీక్షించాలని ఎదురు చూసేటువంటి శుభవేళ అభిజిత్ లగ్నంలో ఆరంభించారు అర్చక స్వామి. సంకల్పాన్ని చెప్పించారు. ఒక పనిని మనం ప్రారంభిస్తున్నాము అని సంకల్పం చేయడం అంటే మనస్సుతో, వాక్కుతో, శరీరంతో నీ పాదపద్మాలనే ధ్యానిస్తున్నామయ్యా, మా అమ్మ దివ్య సాన్నిధ్యంలో అమ్మ అనుగ్రహంతో నీ అనుగ్రహాన్ని కూడా జోడించి మమ్మల్ని ఉత్తమ ధార్మికమైన వ్యక్తులుగా తీర్చిదిద్దు పరమాత్మ పరమపురుష అని శరణాగతిపూర్వకంగా ప్రపత్తిపూర్వకంగా శ్రీవారి యొక్క ఈ కళ్యాణోత్సవ కైంకర్యంలో పాల్గొనేటువంటి మహద్భాగ్యం మాకు కలిగింది కదా అని భక్తాదులు సంతోషిస్తూ ఉంటే అర్చక స్వాములు స్వామివారి యొక్క ఆ పార్షదుడు అంటే ఆయన సేవకుడు, ఆయన భక్తుడు అయినటువంటి విఘ్నసమహం ప్రాప్తవంతం భజామి శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఘ్నసే నమః. శృతి స్మృతి నదీ పూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్నవం. భగవతో బలేనాం భగవతో వీర్యేనాం భగవతస్తేజసాం భగవతః కర్మణాం భగవతానుగృహీతోం భగవతానుధ్యాతోం భగవంధ్యాత్వాం భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాగమ్యాం. ఓం భూః భూర్భువస్వరం శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచలక్షేత్రనివాసినః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమాణ స్వామినः వైవాహికోత్సవ కర్మ అంగం అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ కరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశు జమానశేషు సురస్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహన్ ప్రతిపాదకిష్యే గ్నోమి దత్తాకం శుచురకం శుశర్మాం ఇదమాపశివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్య పుణ్యతమా మేధ్యా మేధ్యతమా మృతా మృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఆపో వా ఇదగం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణా వా ఆప పశవ ఆపో మృతమాపోన్నమాప సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందాగుష్క్యాపో జ్యోతిగుష్క్యాపో గజోగుష్క్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భవస్వరాప ఓం. ఓం ఏతే శతం వర్ణగే సహస్రం యజ్ఞగా పాశా వితతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రస్సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుతస్వస్త్యా. ఓం వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్పతిమావాహయామి ధారాగాం వాగిమావాహయామి కూర్చే సరస్వతిమావాహయామి పుష్పే ఫల్లమావాహయామి అక్షదే కాష్యవమావాహయామి తండులే రవిమావాహయామి. ఆవాహిత దేవతాభ్యో నమః వరుణాగ్రమః పుష్పేన ఆసనం ప్రకల్పయామి. వరుణాగ్రమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. వరుణాగ్రమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. వరుణాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. ఓమాగ్నేయోగస్మాత్ ఇదామహే త్వా విశ్వేషుతా త్వం మహితోనుశంభో వగిరాజంతే సుహృదన్నిధత్తాం ప్రేషామధీశో విమధానామనాదిః యామేషస్తాన్ ధనితాన్ దధాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాగినమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామే జగామావాహయామి సూత్రవతీ జగాసహిత శ్రీ విశ్వక్సేనాగ్రమః పుష్పేన ఆసనం ప్రకల్పయామి. విశ్వక్సేనాగ్రమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. విశ్వక్సేనాగ్రమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. విశ్వక్సేనాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు.
सर्वतीर्थजलं पुण्यं पावनं पुष्टिकारणं भवद्भिरनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वां स्वस्ति सुप्रोक्षितमस्तु प्रजापतिप्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो गतो विष्णुर्विजक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विजक्रमे त्रयधानि दधे पदम् समूढमस्य पागं सुरें त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि भस्पशेम् इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वदक्षुराततं तद्विप्रासो विपन्यवो जाक्रवागं सस्समिन्धते विष्णोरिगत्परमं पदं त्रविनोदात्रविनसस्तुरस्य त्रविनोदासुनरस्य प्रियं सुते त्रविनोदा वीरवती मिषन्नो त्रविनोदारा आसदे दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गैस्तुष्टुभागं स्वस्तनोभिर्विगशेम देवहितं यदायुः शतमिन्नु शरदो अन्तिदेवागत्रानश्चक्राजरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुर्गन्तो अदितिर्त्यौरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तत्मत्कुर्वीतोपविगुषं यदा वै सूर्य उदेतिम् अथ नक्षत्रं नगतिं यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पुष्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः भूर्भुवस्वरों श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्तिं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्तिं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्तिं रुद्ध्यास्म हव्यैर्नमसो वसत्यां मित्रं देवं मित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवेम शरदः सवीराः ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुध्यतां वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुध्यतां वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपो इष्टामयो भवस्तान ऊर्जे दधातना महेरणागिचक्षुषे यो वश्वतमोरसस्तस्य भाजगते हनः वसुधीरिववातरः तस्मा रङ्गमामवो यस्य क्षया गजन्वथाम् आपो जनगथाचनः ओं पवमानस्सुवर्चनः पवित्रेण विचर्षणिः यः पोता स पुनातुमां पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधियां पुनन्तु विश्व आगवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यते अग्ने क्रत्वा कृतोगुं वृणो यत्ते पवित्रमर्चिषीम् अग्ने विततमन्तरां ब्रह्मदेन पुनीमहेम् उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहेम् वैश्वदेवी पुनति देव्यागात् यस्कै भक्तिस्तनुवो वीतपृष्ठाः तया मदन्तः सधमात्येषु वयग्गुस्यामपदयोर ईनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेने श्रोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः ऋतावरीग्निगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहेम् यः पावमानीरध्येतिं ऋषभिः सम्भृतुकं रसं सर्वगुं सपूतमश्नातिं स्वधितं मातरिष्वनां पावमानीर्यो अध्येतिं ऋषभिः सम्भृतुकं रसं तस्मै सरस्वती दुहें क्षीरगुं सर्पिरमधोदकं पावमानी स्वस्तिगणीः सुतुखा हि घृतश्च्युतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगुं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा
తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మాం ప్రాజాపత్యం పవిత్రం సుదోత్యామకం హిరణ్మగం తేన బ్రహ్మవిదోవగం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రः సునీతి సహమా పునాతు సోమస్పస్త్యా వరుణः సమీచ్యాం యమో రాజా ప్రమణాభిః పునాతు మాం జాతవేదా మోర్చగంత్యా పునాతు తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాగాం గాతుం యజ్ఞపదకే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వంజిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. प्राच्यां दिश देवार्पितो मार्चगन्तां दक्षिणागां दिशमासा पितरो मार्चगन्तां प्रतीच्यां दिश गृहा प्रसवो मार्चगन्तां उदीच्यां दिश्याप ओषधयो वनस्पतयो मार्चगन्तामूर्ध्वागां दिशयज्ञः संवत्सरो यज्ञपतिर्मार्चगन्तां मधोधराधरीर्नागेभ्यो मार्चगन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्क्य जन्तोः तमकृतं पश्यति वीतशोको धातुः प्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरगश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्वधिर्वनानागुं सोमः पवित्रमत्येतिरेभन्ने अजामेकाल्लोहितशुक्लकृष्णां भक्वीं प्रजां जनयन्ति गुं स्वरूपां वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पाद्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमिथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च. శ్రీనివాస గోవింద గోవింద. భక్తవత్సలుడు భాగవత ప్రియులైనటువంటి వెంకట విభుని యొక్క దివ్యమైనటువంటి వైవాహిక మహోత్సవం వైఖానస శాస్త్రాన్ని అనుసరించి చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. మానవులకు వివాహం మామూలే, సామాన్యమే. కానీ ఇక్కడ పరమాత్మ, ఆ పరమాత్మని మనకు అత్యంత ప్రీతిపాత్రంగా మనమందరూ భావిస్తూ ఉన్నాం. అందువల్లనే ఆయన ప్రతినిత్యము కూడా ఈ సమస్తమైన సృష్టిని సంరక్షించేటువంటి పరమపురుషుడు కదా. అందుకనే ఇక్కడ మనకు తన అపూర్వ దర్శనం చేత సకల శుభాలు కలిగేట్లుగా పెండ్లి కుమారుడయ్యాడు. తన హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి విఖనో మునీంద్రుల ద్వారా శాస్త్రాన్ని, వేదమే పరమ ప్రమాణం, అట్టి వేద మంత్రాలతో కూడినటువంటి ఒక ప్రక్రియని కృష్ణ యజుర్వేదానుసారంగా విఖనో మునీంద్రులు ప్రణీతం చేశారు. అదిగో ఆ అంకురారోపణని మనం వీక్షిస్తున్నాం. క్రొత్త ధాన్యాదులను పాలికలు అని అంటారు. ఆ మూకుళ్ళలో ఉంచి వాటిని చక్కగా సంస్కరించి నవధాన్యాదులను ఉంచి బ్రహ్మ, ఇంద్ర, అగ్ని, యమ, వరుణ, వాయు, కుబేరాది ఈశానాది దేవతలను ఆహ్వానించి అర్చించి స్వాగతించి, ఇదిగోనయ్యా ఆదివరాహ క్షేత్రమని పిలువబడేటువంటి వెంకటాచల క్షేత్రంలో మీరంతా ఇక్కడ పద్మావతి పరిణయ మహోత్సవ శుభాహ్వానాన్ని అందుకొని 5000 సంవత్సరాల నాడు ఆ శ్రీనివాస కళ్యాణ సన్నివేశానికి సాక్షులయ్యారు కదా. ఇదిగో మాకు కూడా ఈ మహద్భాగ్యాన్ని అనుగ్రహించారు శ్రీవారు. రండి రండి, మనం అందరం కలిసి మానవులు, ఋషులు, యోగులు, మహాత్ములు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు అందరూ కలిసి నిర్వహిస్తే
లోకమ్ములు లోకేశులు తెగిన తుదిన లోకంబై పెంజీకటి కవ్వల నెవ్వండు ఏకాకృతులై వెలుగు వాణినే సేవించునంటారే, అలాంటి ఆ పరమాత్మని మనం అందరం కలిసి సేవిద్దాము అని ఆ అర్చక స్వామి చక్కగా శుభాహ్వానం పలికారు. ఇప్పుడు దేవదేవుడైనటువంటి కళ్యాణమూర్తికి రక్షా సమర్పణ చేయబోతూ ఆదిశేషుడు పరమభాగవతుడు అట్టి ఆదిశేషుణ్ణి ఆహ్వానిస్తూ రక్షా సమర్పణ, ఆ రక్షా సూత్రం అంటారు కదా, దానికి ఆవాహన చేసి ఆరాధన చేసి ఎక్కడ ఏ స్థానంలో ఎవరిని ఎంతవరకు ఎలా గౌరవించాలో అలాగ గౌరవించాలి అని అపూర్వమైన సూచనని మనకి ఇస్తూ ఉన్నారు. ఆ స్వామి యొక్క దివ్య సాన్నిధ్యంలో ప్రతి నిమిషము కూడా అనిమిషులైనటువంటి వారు, అంటే రెప్ప కొట్టడం అనేది లేదట దేవతలకు. అలాంటి వారందరూ కూడా ప్రతినిత్యము ఈ వెంకటాచలంలో నిలిచి ఓం స్వస్తి నో స్వస్తి దేవ్యనిధర నర్వణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తకే వాయుమపప్రవామహై సోమం స్వస్తి భువనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తకే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తకే వైశ్వానరో వసురగ్నిస్వస్తకే దేవా అవంతృభవ స్వస్తకే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతీం స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అతిథే కృధీం స్వస్తి పంథా మనుచరేమ సూర్యాచంద్రమసా వివాం పునర్తతాఘ్నతా జానతా సంగమే మహీం స్వస్తిగనం తార్క్ష్యమరిష్టరేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నవింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమ అంహోముచమాంగిరసంగగంచ స్వస్త్యాత్రేయం మనసా చ తార్క్ష్యం ప్రగతపారిశరణం ప్రపద్యే స్వస్తి సంపాదేష్వభగన్నో అస్తు శుభగం శోభం. గోవింద జగద్రక్షక గోవింద గోవింద శ్రీనివాస గోవింద గోవింద. మనం అందరం స్వామివారి యొక్క ఆ జగత్ కళ్యాణ చక్రవర్తి యొక్క అపూర్వమైనటువంటి ఆ కళ్యాణ వైభవాన్ని వీక్షించే సమయంలో ఆ అర్చక స్వాములు చక్కగా ద్వాదశ ఊర్ధ్వపుండ్రధారులై మన సనాతన ధర్మంలో మన సంస్కృతిలో ఒక విశేషం, ప్రతి ఆచారానికి ఒక ఆరోగ్యదాయకమైనటువంటి అలాగనే ఆనందాన్ని ఆముష్మికాన్ని ఐహికాన్ని కూడా ఇచ్చేటువంటి, అంటే ఇహలోక సంబంధంగా సుఖంగా ఉండాలి, అనారోగ్యాలు లేకుండా ఉండాలి, ఆనందంగా జీవించాలి. మన భారతీయ సంస్కృతిలో ప్రధానంగా అదే. అదిగో అందువలనే స్వామిని మానవ జాతికి ప్రతినిధిగా ఆ అర్చక స్వామి ప్రార్థన చేస్తూ పాదపద్మాలకు శరణాగతి చేస్తూ శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. స్వామి, నీ పాదపద్మాలను ఆశ్రయించి ఆనంద నిలయాధీశులవై అపరిమితమైన జ్ఞానము ఆనందమే స్వరూపంగా కలిగినటువంటి వాడివి, అచ్యుతులవు, అనంతులవు, అచింత్యాద్భుత నిత్యయవన స్వభావలావణ్య రత్నాకరుడువి అని ప్రార్థిస్తారే. ఈ వైవాహిక దీక్ష తీసుకోవటం మా కోసమే కదా. నిత్యానపాయిని అయినటువంటి ఆ మహాలక్ష్మిని హృదయంలో ధరించావు. ప్రేమస్వరూపిణి అమ్మ. అలాగనే ప్రతి మానవుడు కూడా హృదయంలో దయ కలిగి ఉండాలి. సాటి ప్రాణుల విషయంలో, మానవుల విషయంలో
ఆ ప్రేమ, దయ, వాత్సల్యం, పెద్దల మీద గౌరవం, ఇలాగా సంతానాన్ని చక్కగా తీర్చిదిద్దటంలో సామర్థ్యం అన్నీ ఉండాలి అని గుర్తు చేస్తూ ఉండేటువంటి ఆ పరమాత్మకు సార్వభౌమ స్వాగత సత్కారాలతో, అంటే అర్ఘ్యపాద్య ఆచమనీయాదులు మన ఇంటికి వచ్చినటువంటి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిని ఏ విధంగా అయితే రండి రండి మా గృహాన్ని పావనం చేయండి అని ఆహ్వానించి మంచి స్థానంలో కూర్చోబెట్టి కాళ్ళు కడుక్కోవటానికి, అంటే సామాన్యులైతే కాళ్ళు కడుక్కోవటానికి నీరిచ్చేవారు బయట, విశిష్టమైనటువంటి మహనీయులైతే ఆ కాళ్ళకు వీరే ఆ పాద ప్రక్షాళన చేసి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటారట. అందువలనే వైకుంఠంలో భృగు మహర్షి పరీక్ష చేయటానికి వెళితే కూడా ఆ పాదతాడనం చేసిన గృహస్థ ధర్మాన్ని పాటించి తన దగ్గరకు వచ్చిన ఆ భృగు మహర్షి స్థానంలో ఉన్నాడు కాబట్టి కాళ్ళు కడిగి ఆ నీటిని తన శిరస్సున చల్లుకున్నాడు. ఆయన కోసం కాదు, మన కోసమే. మహాత్ములైనటువంటి వారు, పండితులైనటువంటి వారు, జ్ఞానులైనటువంటి వారు, పీఠాధిపతులు, స్వాములు వస్తే వారిని ఎలాగ గౌరవించాలి, కాళ్ళు కడుక్కోవటానికి కాళ్ళు కడిగి మంచినీరు ఇచ్చి ఏ విధంగా సత్కరిస్తామో ఇక్కడ కూడా పెండ్లి కుమారుడైనటువంటి పరమాత్మ పరమపురుషుణ్ణి చక్కగా అర్ఘ్యపాద్యాచమనీయాదులను ఉపచారాలు, షోడశోపచారములు, షోడశ కళానిధి కదా. అందువలనే పదకవితా పితామహులు షోడశ కళానిధికి షోడశోపచారములు అని అసలు అద్భుతమైనటువంటి ఒక వాన్మయాన్ని శ్రీవారి అనుగ్రహంతో అందిస్తారు. అలాగ అర్చించి శ్రీవారి అనుమతితో ఆ నిత్యానపాయిని ఆమెను కూడా స్మరిస్తూ శ్రీవారి ఆ జగద్రక్షణార్థం అవతరించినటువంటి స్వామి యొక్క దక్షిణ హస్తానికి రక్షా సమర్పణం, వైవాహిక దీక్ష అనన్నారు. వివాహం అనేటువంటిది మనకు లోక కళ్యాణ సిద్ధ్యర్థమని ఆయనకు చెప్తారు. మనకేం చెప్తాం అంటే మనం చక్కగా ఉండాలి అని చెప్తాం. కానీ ఇక్కడ లోక కళ్యాణ సిద్ధ్యర్థం, స్వామివారి కళ్యాణం జగత్తుకి శోభనిస్తోంది, అందరికీ కూడా ప్రచోదనం కలుగుతోంది. ఈ ధర్మాలేమిటి? ఈ సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో, ఈ ఆర్షధర్మంలో మానవుడు పుట్టిన దగ్గర నుంచి ఆ ఋషులని స్మరించడం, భగవదారాధన చేయడం, అలాగనే తోటి ప్రాణుల మీద చక్కగా వాటికి కూడా ఆ పానీయాదులు, ఆహారాదుని వేయడం, అలాగే వృక్షాలని అర్చించడం, తులసి, రావి, మర్రి ఇలాంటి వృక్షాలను కూడా జాగ్రత్తగా చూడటం, అలాగనే మానవుడి మీద ఆధారపడినటువంటి పశుపక్ష్యాదులకు కూడా ఆహారాన్ని అందివ్వడం, సమాజంలో యాత్రలు చేస్తూ ఉంటారు వారికి ఆహారాన్ని ఇవ్వడం, ఇతర ప్రాంతాల నుంచి యాత్రలు చేసేవారికి ఇలాగ సత్రములని నిర్వహించడం, ఇవన్నీ కూడా గృహస్థైనటువంటి వాడే చేయగలడు. విశేషించి ఆ అమ్మలు స్త్రీలకు గృహ సామ్రాజ్యాన్ని అప్పగించారు అని అన్నారు. అందువలనే సామ్రాజ్ఞి అని, నీ ఇంటికి నీవే సామ్రాజ్ఞివి అని మనవారు చక్కగా ఈ వివాహ సంస్కారాన్ని, ఎందుకంటే ఇతర ప్రాణులకు లేని విశిష్టమైనటువంటి వివేచన చేయగలిగిన వివేకవంతమైన ధార్మికమైనటువంటి సద్బుద్ధి అడవులలో కూర్చున్న ధర్మరాజు గృహస్థ ధర్మాన్ని పాటించాడు. అక్షయ పాత్ర ద్వారా అక్షయమైన అపూర్వమైన అన్నదానం చేశాడు. మహర్షులని ఆశ్రయించి అనేక ధర్మాలు తెలుసుకున్నాడు. యక్ష ప్రశ్నలలో ఆయన వివేకం, చాలా విస్తృతమైన జ్ఞాన వికాసాన్ని మహాభారతంలో వ్యాసుల వారు చూపిస్తారు. కాబట్టి గృహస్థాశ్రమ ధర్మాన్ని మనకు గుర్తు చేసి ప్రతినిత్యం మానవుడైన వాడు ఇలాగ నడవాలి అని చూపించే అట్టి స్వామిని లోక రక్షణ కోసం ఆ అర్చక స్వామి అర్చక స్థానంలో ఉండి
ఆ అర్చనా కైంకర్యం చేయడం చేత ఆయనకు కూడా రక్షా స్వీకారం చేయించారు ఆయన చేత కూడా. అంటే ఇది ఒక దీక్ష. దీక్ష అంటే ఒక నియమం. మనకు పురుషుడైనటువంటి వాడు నిరంతరం కూడా ఆ ధర్మపత్నితో కూడి ఉంటేనే వాడికి ఏ పని చేయాలన్నా ఒక అధికారం అంటే యోగ్యత కలుగుతోంది అని. భార్య లేకపోతే వాడు ఏం చేయటానికి లేదు. అదొక దీక్ష అన్నారు, వైవాహిక దీక్ష. ఎప్పుడూ వాడు దీక్షలో ఉంటాడు. అలాంటి ఆ దీక్షా స్వీకారం చేశారు శ్రీవారు. ఇప్పుడు అర్చక స్వామి వారు చక్కగా అగ్ని ప్రతిష్ఠ నిర్వహించబోతూ ఉన్నారు. ఈక్షిద్దాం. గోవింద. ఆకార కర్మ కరిష్యేం ఏతోన్వింద్రమిత్యజ్ఞాలయం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్తు స్థండిలే భూమిమావాహగామీం మగిదేవాత్ర వినమాగదంతాం మయ్యాశీరస్తు మగిదేవహోతిః దైవ్యా హోతారావరిషంత పూర్వేరిష్టాస్యావతనువాసవీరాః మక్కింగజంతవ మగాని హవ్యాకోది సత్యా మనసో మే అస్తో ये नो मानिकाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामीं उत्थन्यमानमस्या अमेध्यमपपाप्मानं यजमानस्य हन्तो शिवानः सन्तु प्रतिदश्चदस्रश्चन्नो माता पृथिवीतो दशातां जातवेदो भुवनस्य रेत इह सिञ्च तपसो गच्छ निष्कृते अग्निमश्वत्थादिहव्यवाहगुं शमीगर्भार्चन गन्योमयो भूः उपावरोह जातवेदः पुनस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजानन् आगप्रजागं अग्न आगाहि वीतके गुणानो हव्यदातके तिहोता सत्स्य बर्हिषि अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविदप्रसुवाम् तत्सवितुर्वरेणिकं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विषीमधुस्सुरजो वेन आवहं स बुद्धिगा उपमा अस्य विष्ठास्यतश्च गो नमसतश्च विवहम् ॐ ब्रह्मा नमवाहगामीं प्रजापतिमवाहगामीं पितामहमवाहगामीं हिरण्यगर्भमवाहगामीं ब्रह्मणे नमः इदमासनं सोमोधेनगुं सोमो अरवन्तमाशुगुं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं विदत्यगुं सभेगं विदुश्रवणं यो ददासु तस्मै ॐ सोममावाहगामीं यज्ञाङ्गमावाहगामीं इन्दुमावाहगामीं चन्द्रमावाहगामीं सोमाय नमः इदमासनं ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्तकत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोकस्तत्रयमं यज्ञं यजमानं च देहि ॐ प्रोक्षां पात्रादाधावमाधागां दिवे त्वाम् अन्तरिक्षाय त्वाम् पृथिव्यै त्वाम् पोषाय त्वाम् उपाभ्याम् देवसविदप्रहरेम वीतके पोषाते ग्रन्थिं विश्कतोम् आदित्यव्यञ्जनमसीम् ऊर्णामृतसन्त्वास्तृणामीं स्वासस्थं देवेभ्यः विष्णोस्तुपोऽसि विष्णोस्तुपोऽसीम् उत्तरतवदीच्यैर्गञ्जनमसि विष्णोस्तुपोऽसीम् पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तुपोऽसि श्रुतासि घृतासि ध्रुवासि कारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्वाम् पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवः अनया पृथिव्यापो गृहीष्यामि प्रतिपात्रिकोः ब्रह्माणमवाहगामि सोममावाहगामि ब्रह्मन्नवप्रणेष्यामि सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोकस्तत्रयमं यज्ञं यजमानं च देहि ॐ प्रणयं को वो गिनक्ति स वो गिनक्तुं संविशन्तान् दैवीर्विषपात्राणि देवगत्यागी दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेन ॐ प्रजापतिमवाहगामि इन्द्रमवाहगामि अग्निमवाहगामीं सोममवाहगामीं उत्तरप्रणिधौ अग्निशोममवाहगामीं प्रजापतिमवाहगामीं ब्रह्माणमवाहगामीं इन्द्रमवाहगामीं वसूनवाहगामीं मरुद अवाहगामीं रुद्रानवाहगामीं अपौपस्पृश्यां ॐ श्रीमहाविष्णुमवाहगामीं बृहस्पतिमवाहगामीं मित्रमवाहगामीं
వరుణమావాహగామీం ఆదిత్యానావాహగామీం అశ్వినమావాహగామీం పూషణమావాహగామీం కక్షమావాహగామీం కక్షదేవత సోమమావాహగామీం ఔపాసనేక్నమావాహగామీం యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహగామీం సర్వదేవానావాహగామీం ఆద్యభాగేం ప్రజాపతయే దుష్టున్రవపామీం ఇంద్రాగ దుష్టున్రవపామీం వసుభ్యో దుష్టున్రవపామీం రుద్రేభ్యో దుష్టున్రవపామీం అపౌపస్పృశ్యాం ఓం బృహస్పతగే దుష్టునర్వపామీం మిత్రాగ దుష్టునర్వపామీం వరుణాగ దుష్టునర్వపామీం అశ్విభ్యాం దుష్టునర్వపామీం కక్షాగ దుష్టునర్వపామీం కక్షదేవత సోమాగ దుష్టునర్వపామీం ఔపాసనేక్నాగ దుష్టునర్వపామీం యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో దుష్టునర్వపామీం సర్వదేవేభ్యో దుష్టునర్వపామీం ఆద్యం దృప్యదిష్టగామీం చరం దృప్యదిష్టగామీం అగ్నేర్జ్యోతిరసీం సమిదసి స్వాహా అమృతమసి వారణమసీం అంతరితకం రక్షోంతరిత అరాధగహాం ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్ట అరాధగహాం చిత్పదిస్త్వా పునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మివిస్వాహాం వాక్పదిస్త్వా పునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మివిస్వాహాం దేవస్త్వా సవితా పునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మివిస్వాహాం తత్సవితుర్వరేణికం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ కరసంపూర్ణా వా సమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం హృదగ్స్పర్శయిత్వాం అభ్యర్చ్యాం అక్షతాం ఆజ్యాం చరుభిః ఇంద్రాయ నమః అగ్నగే నమః గమాయ నమః నిరుతగే నమః వరుణాయ నమః వాగవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నగే నమః జాతవేదసే నమః సహోజసే నమః అజిరా ప్రభవే నమః వైశ్వానరాయ నమః పంక్తిరాదసే నమః విసర్పిణే నమః అగ్నిపురుషాయ నమః అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసువాం అగంతగిత్మ ఆత్మా జాతవేదస్తేనేధ్యస్మవద్ధస్వదేత్తవర్తగ చాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాత్యేనాం సమేధగ స్వాహా వాగవ్యాదాగ్నేగాంతం ప్రజాపతగే స్వాహాం నైరుత్యా ఈశానాంతమింద్రాగ స్వాహాం అగ్నగే స్వాహాం సోమాగ స్వాహాం వసుభ్య స్వాహాం మరుద్భ్య స్వాహాం రుద్రేభ్య స్వాహాం అపౌపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే స్వాహాం బృహస్పతగే స్వాహాం మిత్రాగ స్వాహాం వరుణాగ స్వాహాం ఆదిత్యేభ్య స్వాహాం అశ్వేభ్యాగ స్వాహాం పూష్ణే స్వాహాం కక్షాగ స్వాహాం కక్షదేవత సోమాగ స్వాహాం ఔపాసనేక్నాగ స్వాహాం యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహాం సర్వదేవేభ్య స్వాహాం దర్వ్యాభిగార్యాం చరం సావిత్ర్యా గృహీత్వా జుక్వా వ్యాహృతిర్జుహోతిం ఓం భూ స్వాహాం ఓం భువ స్వాహాం ఓం శుభ స్వాహాం ఓం భూర్భవ శుభ స్వాహాం అదితేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిత ప్రాసావీః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృత ఆకారాంతే సర్వదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవాహుతిర్హోష్యేం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వాం దేవసవిత ప్రసువాం ఓం అతో దేవా అవంతు నోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహాం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాకం సురే స్వాహాం త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహాం విష్ణోః కర్మాణి పుష్కతి గతో వ్రతాని భస్మశేం ఇంద్రస్య గుజ్యः సఖా స్వాహాం తద్విష్ణోః పరమం పదకం సదా పశ్కంతి సూరయः దివీవ చక్షురాదతజ్ఞ స్వాహాం తద్విప్రాసో విపన్యమోజా కృపాగుం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదజ్ఞ స్వాహాం ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహాం ఓం భూర్భవ శుభ స్వాహాం అదితేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిత ప్రాసావీః ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వేడే మూలిందరో విభవము నేడు వేడే మూలిందరో విభవము నేడు ఆడరో
కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే నడచి పరుషలు నానా ముఖముల ముడుపులు చదువరు ముయిగానరులు నడచి పరుషలు నానా ముఖముల ముడుపులు చదువరు ముయిగానరులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము అప్సరో గణము అప్సరో గణము తిలకావతి శోభతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతివర్ణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షుసురాసర్పిరదధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే
जम्बूप्लक्षकुशक्रौञ्च शाकशाल्मलिपुष्कराख्य सप्तद्वीपद्वीपितें महेन्द्रमलय सह्य सुक्तिमदृक्षवद्विन्ध्य पारिगात्राख्य सप्तकुलपर्वतविराजितें भारत किं पुरुष हरिलावृतभद्राश्वकेतुमाल हिरण्यकरमणककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षें भरतखण्डें महासरोरुहाकार 50 विस्तीर्ण भूमण्डलें लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपें दण्डकारण्यें प्रजापतिक्षेत्रें कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोर्दक्षिणदिग्भागे श्री आदिवराहक्षेत्रें वेङ्कटाचलें मम अनेकजन्मसु यह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्थकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्याम सान्तपन वाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सागुज्यमितिं चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं श्रीविघ्नो मुनीन्द्रमतानुसारिभिः भृक्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्यमहर्षिभिः उक्तगृह्य धर्मशास्त्रपुराण इतिहासप्रतिपादितां कन्यादानकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्याम् अनेककोटिब्रह्माण्डनायकस्याम् अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्याम् दिव्यमङ्गलविग्रहस्याम् सुदर्शन पाञ्चजन्यकौमोदकेनन्दकशार्ङ्गादिपञ्चायुधरस्याम् कोटिसूर्यप्रकाशस्याम् श्रीमतो वैकुण्ठनायकस्याम् श्रीमद्वैखानस भगवच्छास्त्रप्रकारेण आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेक प्रवरान्वितां भारद्वाज गोत्रोद्भवस्य पंचविध व्यूह विभेदेन प्रवर्धमानस्यां परतत्व विभव व्यूह अंतर्यामि अर्चावतार स्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणोन्नत्रें आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेक प्रवरान्वितां भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्यां मूलप्रकृतिस्वकीयमानस्यां त्रिगुणात्मकस्यां गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्यां श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्रायाम् आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेक प्रवरान्वितां भारद्वाज गोत्रोद्भवस्यां समस्त देवतां निकुटमकुटमनिगण विजृंभित पादारविन्दस्याम् अर्चावतार रूप भगवतः प्रद्युम्नावतारस्यां श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्रायाम् आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेक प्रवरान्वितां भारद्वाज गोत्रोद्भवायां भक्तलोक परिपालनायां किरीटहार केयूरां दिव्याभरणभूषितायां दिव्य कौस्तुभालंकृतायां दिव्य पीतांबरधरायां दिव्य माल्योभिशोभितायां प्रपन्न पारिजातायां निजावतारायां स्वर्णगरुड वाहनारूढायां अचिन्त्याद्भुत नित्ययौवनां स्वभावलावण्य तेजो रत्नाकरायां अखिल शाखात्यायिनों अखिल लोक पवित्रायां श्रवण नक्षत्रे मकर राशौ जातायां श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वरायां ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीं भार्गवच्यवन आप्नुवान और्ववेदल पंचारुषेक प्रवरान्वितां भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां उत्तर फल्गुनी नक्षत्रे कन्या राशौ जातां भृगो संकल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं कन्यां
వృణీమహే వృణీత్వం దాస్యామి ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రిగారుషేగ ప్రవరాన్వితాం కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక చికీషయాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాక సుమేధసే ప్రగతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభరాः సర్వభూతాः సాక్షిణः సర్వదేవతాः ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిः కన్యాదానముహూర్తः సుముహూర్తో అస్తు ఇందా గోవిందా భవాబ్ధితారం కటివర్తి హస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రళంబసూత్రోత్తమమాల్యభూషితం నమామ్యహం వెంకటశైలనాయకం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ పరమాత్మ ఈనాడు మన కనుల ఎదుట సాక్షాత్కరించాడు పెండ్లి కుమారుడుగా. అట్టి పెండ్లి కుమారుడు సకల గుణ సంశోభితుడు. ఆ అనంత కళ్యాణ గుణాలు ఎలాంటివో భగవద్ రామానుజాచార్య స్వామి గద్యత్రయంలో ఆయన ఆభరణాలు, ఆయన ఆయుధాలు భక్తరక్షణ కోసం క్షాత్రమనేది కూడా చూపించాడు. శౌర్య పరాక్రమాలు, శరణాగతి రక్షణ. రామావతారంలో సకృతి ఏవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతదు వ్రతం మమ. ఎవరైతే నీవేనయ్యా నాకు, నేను నీవాడను అని శరణాగతి చేస్తే సర్వప్రాణుల నుండి రెండు రకాలుగా కూడా చెప్పారు. నేను అభయాన్ని ప్రసాదిస్తానన్నాడు. వరాహావతారంలో చెప్పాడు, నృసింహావతారంలో చెప్పారు. స్వామినా కాదు అమ్మ కూడా చెప్పింది. పాపానాం వా శుభానాం వా వధానానాం ప్లవంగమా కార్యం కరుణమార్గేన నకశ్చిన్నాపరాధ్యతి అన్నది అమ్మ. అందువలనే లక్ష్మీనారాయణులు ఆది దంపతులు ఆరాధ్యులు, జగత్తుకే ఆదర్శాన్ని చూపించారు ఆయా అవతారాలలో అవతరించి. రామావతారంలో ఏకపత్ని వ్రతాన్ని చూపించారు. మరి కృష్ణావతారంలో పరమయోగలుయిల చూపించారు. 16,000 మంది తననే కోరితే నరకుడు బంధించి ఆ రాజపుత్రికలను వారిని బాధిస్తూ ఉంటే ఆ బాధ తొలగించాడు. అపూర్వమైన, అద్భుతమైన, అప్రాకృతమైన ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసేసరికి వారికి భర్తృభావన కలిగింది. నీవు ఎలాంటి భావంతో భగవాను దర్శిస్తే అలాంటి సిద్ధినే ఇస్తాడాయి. ఆ భగవతత్వం యొక్క అపూర్వమైనటువంటి విశేషాన్ని మనం కృష్ణావతారంలో చూస్తాం. ఒక మానవుడిగా ఎలాగ నడవాలో రామావతారంలో చూస్తాం. అందువలనే శ్రీరామకృష్ణాది అవతారాలను సమ్మిళితం చేసుకున్న శ్రీరామకృష్ణామృత రమ్య రూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధన అంటారు. అలాంటి ఆ రాముడుగా, కృష్ణుడుగా, నృసింహుడిగా అన్ని అవతారాలు మనకి ఎంత అదృష్టమో. ఆ అవతారాలని ఆ యుగాలలో, ఆ కల్పాలలో ఆ అనంతమైన, అద్భుతమైన, అచింత్యమైన ఆ దివ్య లీలల్ని
ఈ రోజున మనం ఆ వెంకటేశ్వర స్వామి వారిలో దర్శించి భావించి, ఇది బ్రహ్మాండ పురాణంలో వశిష్ఠ మహర్షికి బ్రహ్మగారు ఉపదేశించిన 1000 నామాలలో మనం చూస్తే రామావతారం, ఆ కృష్ణావతారం, అన్ని అవతారాలకు సంబంధించిన నామాలు దర్శనమిస్తాయి. రామాయ శ్రీ వెంకటేశాయ నమః అని ఇలాగా. కాబట్టే మనం ఏ విధమైనటువంటి మనకు తెలిసినటువంటివన్నీ కూడా ఆయన యందు ఆరోపించి నిర్వహించి ఎలాగ చేస్తే అలాగ తనను తాను మలుచుకొని భక్తాభీష్ట వరప్రదాతగా స్వామి దర్శనమిస్తున్నాడు. మనకేమిటయ్యా అనంటే ఒక క్రమ వికాసం పొందటానికి మనకు శాస్త్రాలు అనేక సంస్కారాల్ని నిర్దేశిస్తూ ఉన్నాయి. క్రమం తప్పకుండా ఆ 18, 16, 42 ఎన్నో ఆయా స్థితులని వారికి కులాచారములు, వంశాచారములు, గ్రామాచారములు, దేశాచారములు అన్నిటినీ మనకు ఋషులు గౌరవించారు. నువ్వు ఏదైనా ప్రధానమైన లక్ష్యం ఏమిటి? ధర్మాన్ని వదలకుండా ఉండటం. అలాగ చేస్తే జీవిత లక్ష్యమైన భగవత్ ప్రాప్తి కలుగుతోంది అని ఈ సంస్కారాలలో సర్వమానవులు వారి స్థితిని అనుసరించి పాటించేది వివాహ సంస్కారం. ఇది కూడా పెండ్లి అందుకనే 100 ఏండ్ల పంట అన్నారు. స్త్రీ పురుషుల మధ్య దాంపత్య ధర్మాచరణం, దీనికి వివాహమే ప్రవేశద్వారం. గృహస్థ జీవితం కోరుకునే స్త్రీ పురుషులకు జీవితాంతం కూడా అన్యోన్యం అనురాగ బంధంతో ముడివేసే పవిత్రమైనటువంటి ఒక మంత్రపూర్వకమైనటువంటి వ్యవస్థని మహర్షులు మనకు అనుగ్రహించారు. ఇది ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఇవి సర్వమానవులు, స్త్రీలైన పురుషులైన అందరూ సాధించవలసినవి. ఈ మొదటి 3 పురుషార్థాలు దీనికి సహకరిస్తాయి. వివాహ సమయంలో ఏం చేయాలి, ఆ విధులన్నీ ధర్మశాస్త్రాలు, గృహ్య సూత్రాలు ప్రతిపాదించాయి. వాటికి మనం ప్రాధాన్యతనివ్వాలి. వివాహం అంటే అట్టహాసంగా కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంటిని గుల చేసుకోమని అనరు. మనకి ఏవి, అదొక సంస్కారం. ప్రతిదాన్ని కూడా చిత్ర విచిత్రంగా చేసి ధనం ఉన్నవాడు ఏదో చేస్తాడు, కానీ అతి సామాన్యుడు వాడిని చూసి అలాగ చేయకూడదు. మనకి ఏది ఋషులు చెప్పారు, ఏది మంత్రపూర్వకంగా ఆ సంస్కారం, అది ప్రధానం. బ్రహ్మచారి గృహస్థశ్చ వానప్రస్థస్తథా యతిః ఏతే గృహస్థ ప్రభవా 4 పృథగాశ్రమా అని మనుస్మృతి మనకు చెప్తోంది. బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి, ఈ 4 ఎక్కడి నుంచి వచ్చారు? గృహస్థు దగ్గర నుంచే. గృహస్థ ఉచ్యతే శ్రేష్ఠ సత్రీనేతాన్ బిభర్తి యథా మాతరమాశ్రిత్య సర్వే జీవంతి జంతవః తథా గృహస్థమాశ్రిత్య సర్వే జీవంతి మానవాః. ఇది కూడా తల్లి ఏ విధంగా అయితే తల్లిని ఆశ్రయించి ప్రాణులన్నీ బ్రతుకుతున్నాయో, వృద్ధి అవుతున్నాయో, అలాగనే గృహస్థుని ఆశ్రయించి అందరూ జీవిస్తున్నారయ్యా. కాబట్టి సర్వ మానవులే కాదు, సర్వ జీవరాశికి కూడా ఆధారం. ధర్మ నిర్వహణ కోసమే వివాహం అనేది. బాల్యం గడిచి యవ్వనంలోకి అడుగుపెట్టిన స్త్రీ పురుషులు వివాహ బంధంతో గృహస్థులవుతారు. పరస్పరం ప్రేమ సూత్రంతో బద్ధులై జీవిస్తారు. జీవితంలో సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. రెండింటినీ సమచిత్తంతో తీసుకొని సమానంగా పంచుకుంటారు. అందువలనే యక్షప్రశ్నంలో, మహాభారతంలో మానవుడికి స్నేహితులు ఎవరు అంటే భార్యకు భర్త, భర్తకు భార్య అని చెప్పడం జరుగుతుంది. సమస్యల పరిష్కారానికి కలిసి ఆలోచిస్తారు. అతిథులను, బంధువులను, ఆశ్రితులను ఆదరిస్తారు. సంతానాన్ని సరిదిద్ది సరైన మార్గంలో నిలిపి విద్యాబుద్ధులు నేర్పిస్తారు. అప్పుడే కుటుంబ వ్యవస్థ అంటే అది.
అంతేగాని ఎక్కడో ఒక చోట భార్య, ఇంకెక్కడో భర్త, ఇంకెక్కడో పిల్లలు, ఎప్పుడో సంవత్సరానికి కలిస్తే అది కుటుంబం అవుతుందా? కష్టమైన, సుఖమైన, లాభమైన, నష్టమైన అందరూ ఒక చోట ఉంటేనే అది కుటుంబం. ఇలాగా అందరూ కలిసి చేస్తే ఆ కుటుంబం వృద్ధి అవుతోంది. భగవదారాధన అందువలనే ఒక్కసారైనా సంవత్సరానికి శ్రీవారి దివ్య కళ్యాణ మహోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొనేవారు అనేక మంది ఉన్నారు భక్తులు. చిన్న పిల్లల్ని కూడా తీసుకువచ్చి వారికి కూడా ఇదిగో మన దేవుడు, ఆ దేవదేవుడు శ్రీనివాసుడు అని చెప్తారు. ఇదిగో మాంగళ్య ధారణం. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం శ్రీదేవ్యైర్మః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కదలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కదలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గోవింద 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 గోవింద. పచ్చి ఒళ్ళు మోచితిమి, పాపమెల్లా చేసితిమి, హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. పచ్చి ఒళ్ళు మోచితిమి, పాపమెల్లా చేసితిమి, హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. గోవింద 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 గోవింద. రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని,
కావనెవ్వరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గాలిముట చిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని గాలిముట జిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని మైల కొంత మనసు మణుగు కొంత నాయా మైల కొంత మనసు మణుగు కొంత నాయ తాలిమి నావితి ఏమి తలచీను కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగా ఇమాన్ లాజానావపామీం సమృద్ధికరణాన్ మమాం తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్ను లాజానావపంతి దీర్ఘాగురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా భోగం శుభ స్వాహా ఓం భోర్భవ శుభ స్వాహా అతిథేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిధ ప్రాసావీః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నో కృత సర్వహోమాంతే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాద వైష్ణవాహుతైర్హోష్కే అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వాం దేవసవిధ ప్రసుభాం ఓం అతో దేవా అవంతు నాగతో విష్ణురవిచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా ఇదం విష్ణురవిచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాకం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణురుగోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని వస్పజే ఇంద్రస్య గుజ్జः సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పుష్కంతి సూరగः దివి విచక్షురాదదగ్గ స్వాహా తద్విప్రాసో విమన్యమోజా కృపాకం సుస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ శుభ స్వాహా అతిథేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిధ ప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కర్మ సాత్పుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్కే అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసుభాం ఓం యదస్య కర్మణోత్యనిరతం యత్పాన్యోమిహాకరం అగ్నగే స్వాహా అగ్నగే నాదాగ స్వాహా అగ్నగేన్నపతగే స్వాహా ప్రజాపతగే స్వాహా ఇంద్రాగ స్వాహా ఇష్టేభ్య స్వాహా వశనిష్టేభ్య స్వాహా భేషజం దృష్ట్యై స్వాహా నిష్కృత్యై స్వాహా దౌరార్థ్యై స్వాహా దైవీభ్య స్వాహా తనోభ్య స్వాహా రుద్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా ఏధోస్యేతి శ్రీమహి స్వాహా సమిధసి తేజోసి తేజోమగిదేహి స్వాహా యమస్య ధీమహి మృత్యోర్మే పాహి స్వాహా సూర్యస్య ధీమహి చక్షుర్మే పాహి స్వాహా సోమస్య ధీమహి చిత్తం మే పాహి స్వాహా వాగోర్ధీమహి ప్రాణాన్మే పాహి స్వాహా బ్రహ్మణో ధీమహి బుద్ధిం మే పాహి స్వాహా సప్తదగ్నే సమిధః సప్తజిహ్వా సప్తఋషయః సప్తధామ ప్రగాని సప్తహోత్రా సప్తధాత్వా గతంతి సప్తగౌరీరాపృణస్వ కృతేన స్వాహా అగ్నిర్భుక్తగ్గ స్వాహా అగ్నిర్జీర్ణగ్గ స్వాహా వేదజీర్ణగ్గ స్వాహా ద్యోర్జీర్ణగ్గ స్వాహా పృథివీజీర్ణగ్గ స్వాహా ఓం మృతధాన విద్వాననష్టఘృతేన పూర్ణమాహుతింజుః విమనసా ప్రజాపతగే స్వాహా
आद्यशेषमिन्द्राग्यजुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्योस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्मात्यास्तृप्यन्ताम् अतिथेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासाभिः आवाहित देवताभ्यो नमः गधासुमधः स्थानं प्रवेशगामि अक्षतमक्षत्यै जुहोमि अक्षतमसिमामे क्षेष्ठाः प्राच्कां दक्षिणागां प्रतीच्काम् ऊर्ध्वागाम् अधरागां मार्जयन्तां पश्चिमतः परिधिमपनगा दक्षिणतः परिधिमपनगा पश्चिमतो विष्णोः सदनमसीं दक्षिणतो विष्णोः सदनमसीं उत्तरतो विष्णोः सदनमसीं प्राच्यां विष्णोः सदनमसीं सर्वारण्यान् परिसमोह्यां कूर्चाश्चेति ग्रन्थिं विसृज्याम् अपौपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् ओषधयो मरुतां पृषदयस्तदिवङ्गच्छतो नो वृष्टिमेरगस्वाहां शुद्ध्यन्तां देवसदनकुं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकुं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तगोर्भूतिः आदित्यः सोमो नमः त्रगायुषं जमदग्नेः कस्य पश्यत्रगायुषं यद्देवानां त्रगायुषं तन्मे अस्तु त्रगायुषं दीर्घायुत्वागा बलागा सुतागा सुतं च वर्तसे त्रगायुषम् आपोहिष्ठामगो भवस्तान ऊर्जे दधातनां महेरणागचक्षुषे यो वश्रवतमोरसस्तस्य भाजगते हनः वसुधीरिव मातरः तस्मा अरङ्गमामवो यः शिक्षगा गजन्वथाम् आपो जनगथाचनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशनां यत्तु तन्तुमगादेव परिपूर्णं तदस्तुते प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषां शेषाणां कृष्णानुस्मरणं परं काकेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणागेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं समर्पयामि सर्वोपचारान् समर्पयामि सर्वं श्री भूनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु यज्ञरक्षक गोविंद गोविंद नमस्ते यज्ञभोक्त्रे च नमस्ते हव्यवाहन नमस्ते वीतिहोत्राय सप्तजिह्वाय ते नमः यज्ञपति श्रियःपति భూపతి హరాంపతి అన్నిటినీ కూడా భరించేవాడు వహించేవాడు ఆ దేవదేవుని దివ్య సాన్నిధ్యంలో పూర్ణాహుతి అనంతరం పరిపూర్ణమైనటువంటి దివ్యావతార స్వరూపుడు దేవదేవుణ్ణి ప్రేమించి చక్కగా సేవించి కీర్తించి స్మరించిన తల్లి గోదా పిరాట్టి యొక్క స్వప్న వృత్తాంత విశేష వైభవాన్ని వారణమాయిరం అనే సన్నివేశం ద్వారా వీక్షించాం. ఏర్ స్వామివారి యొక్క ప్రతినిధులు చక్కగా ఆ పాసుర గానం చేస్తూ ఉంటే ఆ సన్నివేశాన్ని వీక్షించాం. అర్చక స్వాములు అన్నమయ్య వంశీకులు నిర్వహించిన
అపూర్వమైనటువంటి దృశ్యాన్ని మన హృదయంలో ముద్ర వేసుకున్నాం. ఆ దేవదేవుని దివ్య సాన్నిధ్యంలో అమ్మలిద్దరూ ఎదురు చూస్తున్నారు స్వామి చెంత చేరటానికి. మనం కూడా ఎదురు చూస్తున్నాం అమ్మలిద్దరూ ఎప్పుడు స్వామితో కూడి పరిపూర్ణమైనటువంటి ఆ వివాహానికి సార్థక్యం. స్త్రీ పురుషులు ఇద్దరూ ఒక్కచోట చేరినప్పుడు ఆ దంపతులని దర్శించడం కూడా ఒక విశేషం. ఇక్కడ వీరు దివ్య దంపతులు, ఆ లక్ష్మీనారాయణుడు. ఆ లక్ష్మే మరొక రూపాన్ని ధరించి భూదేవిగా ఉన్నది. భూదేవిగా, శ్రీదేవిగా, నీలాదేవిగా అనేక రూపాలతో లక్ష్మీనారాయణుని చక్కగా సేవిస్తోంది అని మనకు పురాణాలు చెబుతాయి. అట్టి పరమాత్మ సాన్నిధ్యంలో మాలా పరివర్తనం తాను ధరించినటువంటి ఆ దివ్య మాలికను అమ్మలిద్దరికీ సమర్పిస్తే శ్రీనివాస జగన్నాథ నారాయణ దయానిధే కృతార్థోహం కృతార్థోహం కృతార్థా సర్వజంతవ. సుఖమహర్షి అంటారు పద్మపురాణం క్షేత్రకాండలో. అలాగనే మనం కూడా స్వామి కృతార్థులం అయ్యామయ్యా. ఈ అపూర్వమైనటువంటి దర్శనం. ప్రసీద భగవన్ విష్ణు ప్రసీద పురుషోత్తమ. నూతన దంపతులకు ఈ జగత్ కళ్యాణమూర్తి యొక్క దర్శనం చేత సకల శుభాలు కలిగి గృహస్థాశ్రమ ధర్మాన్ని పరిపూర్ణంగా చక్కగా తమ ధార్మికమైనటువంటి స్థితిని నిర్వహించేట్లుగా ఈ సాన్నిధ్యంలో మనం వీక్షిస్తాం. అమ్మలిద్దరూ కూడా అయ్యవారి చెంతకు చేరే ఆ శుభమైనటువంటి దృశ్యాన్ని వీక్షిస్తూ అమందమైన ఆనందాన్ని పొందుతూ ప్రసీద భగవన్ విష్ణు ప్రసీద పురుషోత్తమ ప్రసీద పుండరీకాక్ష ప్రసాదాత్ ఆత్మసాత్కురు అని మనం ప్రార్థిస్తూ ఉంటే అదిగో అక్షతారోపణం. తలంబ్రాలు అని అంటాం. సకల సంపదలు కూడా ఆ సర్వేశ్వర అనుగ్రహం వల్ల సర్వులకు కలుగుగా. కానీ లోకా సమస్త సుఖినో భవంతు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి